దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావంతో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఐఎండీ అంచనా ప్రకారం ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఇక పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉంది. ఫలితంగా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వర్షాలు తగ్గడం వల్ల వ్యవసాయం, ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుపై తీవ్రమైన ప్రభావం పడనుంది. అంటే అన్నదాతలు అత్యంత కరువును ఎదుర్కొనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక రాబోయే కొన్ని రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇక ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక తెలంగాణలో దాదాపు 588 మండలాలను వడగాలుల ప్రమాదం ఉన్న ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు మరో పిడుగులాంటి హెచ్చరిక. మహాకాల ఎల్నినో ముంచుకొస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితులను సృష్టించనున్న సూపర్ ఎల్నినో ప్రభావంతో భారత్ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందట. ఫలితంగా దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఆవిష్కృతమవుతాయి. మరో 10 రోజుల్లో భారత్ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయన్న శుభవేళ ఎల్నినో రూపంలో పెను ముప్పు ప్రపంచ దేశాలను చుట్టేయనుందన్న చేదువార్త చక్కర్లు కొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్నినోను సృష్టించనున్నాయట. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని విశ్లేషిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఈసారి జూన్లో సూపర్ ఎల్నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్లో అత్యల్ప వర్షపాతం నమోదు కానుందట. ఎల్నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోనుంది. అయితే ఇందుకు భిన్నంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అతి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. భూమధ్య రేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరం వైపు పెరు, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్ర జలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తారు. ఈ పరిస్థితుల్లో సముద్ర గాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయట. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గుతుంది. ఈ ఏడాది జూన్, జూలై కల్లా సూపర్ ఎల్నినో ఏర్పడితే భారత్లో వర్షపాతం తగ్గనుందట. 1997, 2015లో ఎల్నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దుష్ప్రభావాల కంటే ఈ ఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చంటున్నారు వాతావరణ నిపుణులు. అయితే ఈసారి వర్షపాతం కేవలం 92% పరిమితం కావచ్చట. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది. 1971 నుంచి 2020 వరకు జూన్, సెప్టెంబర్ నెలల మధ్య నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ 35% ఉందని చెప్తున్నారు. భారత్లో ఈసారి జూన్లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖతో పాటు ప్రైవేటు వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతాల్లో సూపర్ ఎల్నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడి వాతావరణం కొనసాగి కరువు రావచ్చంటున్నారు. దీంతో సాగు దిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగళ్లు మిగిలే ప్రమాదం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో వర్షపాతం రికార్డు స్థాయిలో తగ్గే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా లద్దాఖ్, రాజస్థాన్లలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ భారత ఈశాన్య భాగాలు, తెలంగాణలో పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుందని అంచనా. అయితే ఈ ఏడాది తమిళనాడుకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో పొడిగాలులు వేస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
దీంతో జనం బయటికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వేడి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిందట. జూన్ 8 నుంచి 10 మధ్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, అప్పుడు భానుడి భగభగలు కాస్త తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటి వరకు మధ్యాహ్నం వేళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. అంతగా పని ఉంటే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ తాపం, వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే దాహం వేసినా లేకపోయినా మంచినీళ్లు తాగుతూ ఉండాలన్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్ల రసాలు వంటి ద్రావణాలు ఎక్కువగా తీసుకోవాలట. కిటికీలు, తలుపులు మూసేసి చీకటిగా ఉంచితే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయంటున్నారు. అలాగే లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలట. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే కళ్లకు చలువ కళ్లద్దాలు, తల, ముక్కు, చెవులను కవర్ చేసేలా టోపీ, జేబు రుమాలు వినియోగించాలని చెప్తున్నారు.